జీవిరెడ్డి ప్రెస్ మీట్ పెట్టడం వల్ల ప్రభుత్వానికి కానీ పార్టీకి కానీ ఏమాత్రం నష్టం జరగల. జీవిరెడ్డి రాజీనామా చేయడం వల్ల ఆ రాజీనామాని ముఖ్యమంత్రి గారు వెంటనే ఆమోదించడం వల్ల నష్టం జరిగింది. జీవిరెడ్డి వ్యవహారంలో తప్పెవరిది? ప్రభుత్వానిదా జీవిరెడ్డిదా? ప్రభుత్వం నుంచి పార్టీ నుంచి దీనికి సంబంధించి ఒక జస్టిఫికేషన్ వచ్చింది. దీని ప్రకారం ఏంటంటే జీవిరెడ్డి తొందరపడి ప్రెస్ మీట్ పెట్టి ప్రభుత్వం పార్టీ ప్రతిష్టని దిగజార్చాడు. ఆ కారణం చేత ఈ పరిణామాలన్నీ జరిగినాయి. కొంచెం వివరాల్లోకి వెళదాం. జీవిరెడ్డి లేవనెత్తిన అంశం ఏంటి? ఏపీ ఫైబర్ నెట్లో వైసీపీ సోషల్ మీడియాకు చెందినటువంటి 410 మందిని కాంట్రాక్ట్ ఉద్యోగుల పేరుతో తీసుకొని వాళ్ళకి నెల నెలా జీతాలు చెల్లిస్తున్నారు. వాళ్ళు ఏపీ ఫైబర్ నెట్లో పనిచేయడం లేదు, వాళ్ళ అడ్రస్ కూడా తెలియదు, అందువల్ల వాళ్ళందరినీ టెర్మినేట్ చేస్తున్నాం అని చెప్పి డిసెంబర్ 2024లో జీవిరెడ్డి ఒక ప్రెస్ మీట్ పెట్టి చెప్పాడు యాజ్ చైర్మన్ ఆఫ్ ఏపీ ఫైబర్ నెట్. దీనికి చంద్రబాబు నాయుడు గారి అనుమతి ఉంది, ప్రభుత్వం అనుమతి ఉంది అని చెప్తున్నారు. అంటే ప్రభుత్వం ఆయన కోఆపరేట్ చేసింది అనేటువంటి సెన్స్లో. అయితే ఆ ఉత్తర్వులు అమలు కాల, 2 నెలలైనా అమలు కాల. దానికి కారణం ఏంటి అంటే ఆ 410 మందికి అపాయింట్మెంట్ ఆర్డర్స్ అనేవి కంప్యూటరైజ్ అయ్యి లేవు. ఓన్లీ బ్యాంక్ అకౌంట్లు ఓపెన్ చేసి వాళ్ళ పేర్ల మీద నెల నెల జీతాలు పంపుతున్నారు. వాళ్ళ పూర్తి వివరాలన్నీ కలెక్ట్ చేసి అధికారికంగా ఒక జీవోని రిలీజ్ చేయాలి. దానికే లేట్ అయింది. అయితే ఈలోగా జీవిరెడ్డి పార్టీ అనుమతి లేకుండా ప్రెస్ మీట్ పెట్టారు, ప్రభుత్వ పరంగా యాక్షన్ తీసుకోవడంలో ఆలస్యం అవుతోంది అనేటువంటి భావన కలిగేలా ఆరోపణలు చేశారు. దానివల్ల ఈ మొత్తం వ్యవహారం అంతా కూడా ప్రభుత్వ అసమర్థత అని ఒప్పుకున్నట్టుగా అయింది. ఇది ప్రభుత్వ ప్రతిష్టకి మచ్చ. దానివల్లనే తదనంతర పరిణామాలు జరిగినాయి. ఇది జస్టిఫికేషను. సో లెట్ us అడ్రస్ దిస్ ఇష్యూ. జీవిరెడ్డి ఒక ప్రెస్ మీట్ పెట్టి ఏపీ ఫైబర్ నెట్లో వ్యవహారాలు సక్రమంగా లేవు, ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుగా ఉంది, ఎండి ఈ సంస్థ మీద ఏమాత్రం దృష్టి పెట్టడం లేదు అని విమర్శలు చేశాడు. దీనివల్ల ప్రభుత్వ ప్రతిష్ట దిగజారిందా? దీనివల్ల ప్రభుత్వానికి కానీ పార్టీకి కానీ నష్టం జరిగిందా? ఆన్ ద కాంట్రరీ, యాక్చువల్గా ప్రభుత్వానికి పార్టీకి ప్రతిష్ట పెరిగింది. చాలా ట్రాన్స్పరెంట్గా ఉన్నారు, విషయాలన్నీ ప్రజలకు తెలియజేస్తున్నారు అనే అభిప్రాయం కలిగింది. గత ప్రభుత్వం చేసినటువంటి అనేక ఇర్రెగ్యులారిటీస్ని అడ్రస్ చేయడానికి ఈ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. అందుకు అనేక అడ్డంకులు ఎదురవుతున్నాయి, అధికారుల నుంచి కూడా పూర్తి సహకారం అందడం లేదు అనేటువంటి మెసేజ్ వెళ్ళింది. దానివల్ల జీవిరెడ్డికి, ప్రభుత్వానికి, పార్టీకి యాక్చువల్గా పేరు వచ్చింది. వాస్తవం అదైతే అసలు పార్టీ అనుమతి లేకుండా ప్రెస్కి ఎక్కి ఈ ఇష్యూలో ప్రభుత్వాన్ని జీవిరెడ్డి ఇరకాటంలో పెట్టాడు అని పార్టీ నాయకత్వం ఎట్లా అనుకుంది? నిజం చెప్పాలంటే జీవిరెడ్డి పెట్టినటువంటి ప్రెస్ మీట్ మూలంగా ప్రభుత్వ ప్రతిష్ట ఏమాత్రం దిగజారల. ఎంతో కొంత ప్రభుత్వానికి పార్టీకి పేరే వచ్చింది. ప్రభుత్వానికి పార్టీకి నష్టం ఎప్పుడు జరిగింది అంటే జీవిరెడ్డి రాజీనామా చేసినప్పుడు. అతను రాజీనామా చేసేటువంటి పరిస్థితుల్ని కల్పించినటువంటి పార్టీ మీద, ప్రభుత్వం మీద కార్యకర్తలు, జనరల్ పబ్లిక్ కూడా ఆగ్రహించారు. ఏ కారణం చేత జీవిరెడ్డి రాజీనామా చేయాల్సి వచ్చింది? ఏపీ ఫైబర్ నెట్ని బాగు చేద్దామని అనుకున్న జీవిరెడ్డిని బయటికి పంపించాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? ప్రభుత్వము, పార్టీ అతనికి సపోర్టుగా నిలబడకుండా ఒక ఐఏఎస్ అధికారికి, ఆ సంస్థ ఎండీకి మద్దతుగా ఎందుకు నిలబడింది అనే ప్రశ్నలు తలెత్తినాయి. కాబట్టి జీవిరెడ్డి రాజీనామా వల్ల ఎక్కువ నష్టం జరిగింది పార్టీకి, ప్రభుత్వానికి, ఆయన ప్రెస్ మీట్ వల్ల కాదు. సెకండ్ పాయింట్ ఏంటంటే జీవిరెడ్డి కేవలం 2.5 ఏళ్ళు మాత్రమే పార్టీకి స్పోక్స్ పర్సన్గా పనిచేశాడు. అయినా సీనియర్స్ను కూడా కాదని, యువకుడు, బాగా నాలెడ్జ్ ఉంది, పార్టీ లైన్ని మీడియాలో బాగా చెప్పగల సమర్థుడు అని చెప్పి జీవిరెడ్డికి పెద్ద కార్పొరేషన్ చైర్మన్ పదవిని ఇచ్చి సముచితంగా గౌరవం ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు. అయినా కూడా ఆయన ఈ విధంగా ప్రభుత్వ ప్రతిష్టని దిగజార్చాడు అనేది మరొక రీజనింగ్. దీన్ని రివర్స్లో చెప్పుకోవాలి అంటే తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, జగన్మోహన్ రెడ్డి చర్యలతోటి విలవలాడుతున్నప్పుడు, ప్రతిపక్ష పార్టీలో చేరడానికి ఎక్కువ మంది సిద్ధంగా లేనప్పుడు, జగన్మోహన్ రెడ్డి సామాజిక వర్గానికి చెందినవాడై ఉండి తెలుగుదేశం పార్టీలోకి వచ్చి పనిచేశాడు జీవిరెడ్డి. వ్యక్తిగతంగా తన మీద వచ్చేటువంటి అనేక ఒత్తిళ్లను తట్టుకొని నిలబడి ప్రెస్ మీట్ల ద్వారా, టీవీ డిబేట్ల ద్వారా ఎంతో కొంత పార్టీకి కాంట్రిబ్యూట్ చేశాడు. ఆ రకంగా అతని సాక్రిఫైసెస్ కూడా ఎంతో కొంత ఉన్నాయి. అట్లా కూడా చూడొచ్చు దీన్ని. ఇక పెద్ద కార్పొరేషన్ చైర్మన్ పదవిని ఇచ్చారు అని చెప్పి ఒక ఆర్గ్యుమెంటు. నిజానికి ఏపీ ఫైబర్ నెట్ పెద్ద కార్పొరేషన్ కాదు, గవర్నమెంట్ వారే ఈ మధ్య కేటగరైజేషన్ చేశారు.
కార్పొరేషన్లని. దాని ప్రకారం ఏ అండ్ బి అని 2 కేటగిరీలు. ఏపీ ఫైబర్ నెట్ని తీసుకెళ్ళి బి కేటగిరీలో పెట్టారు. కాబట్టి ఆయనకి పెద్ద పదవి ఇచ్చారు అని చెప్పి అనుకుంటే అది పొరపాటు. ప్రభుత్వ వైపు నుంచి, పార్టీ వైపు నుంచి వాదన ఏంటంటే అవగాహన లోపంతో ప్రభుత్వ ప్రతిష్టని దెబ్బతీసే విధంగా జీవీ రెడ్డి తొందరపాటు చర్యకి పాల్పడ్డాడు, అందువలన ఈ పరిణామాలన్నీ జరిగినాయి. అది నిజం కాదని ఇప్పటికీ కూడా తెలుగుదేశం పార్టీ నాయకత్వం గ్రహించకపోవడం దురదృష్టకరం. జీవీ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టడం వల్ల ప్రభుత్వానికి కానీ పార్టీకి కానీ ఏమాత్రం నష్టం జరగల. జీవీ రెడ్డి రాజీనామా చేయడం వల్ల, ఆ రాజీనామాని ముఖ్యమంత్రి గారు వెంటనే ఆమోదించడం వల్ల నష్టం జరిగింది నిజం చెప్పాలంటే. ఆ విషయాన్ని గ్రహించకుండా ఇప్పటికీ ఏదో రకంగా జస్టిఫై చేసుకుందాము అని ప్రయత్నిస్తే అది పార్టీకి ప్రభుత్వానికి కూడా బూమరాంగ్ అవుతుంది.